కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం చేయాలంటే నరకయాతన. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బావుపేట వద్ద వర్షం పడితే చెరువులా మారుతున్న రోడ్డు, అడుగడుగున భారీ గుంతలు. వర్షం నీటికి గుంతలు ఏర్పడక ప్రయాణం చేయాలంటే భయపడుతున్న ప్రజలు. పట్టించుకోని అధికారులు. ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి బావుపేట గ్రామం వద్ద ఉన్నాం. ఈ బావుపేట విలేజ్ అనేది కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఇది ప్రధానంగా గ్రానైట్కు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ గ్రామం. నిత్యం ఈ కరీంనగర్ నుండి సిరిసిల్ల వైపు అంటే వేలాది వాహనాలు కూడా ప్రయాణం చేస్తుంటాయి. ఈ రహదారిపై మాత్రం ఒక్క వర్షం పడితే చాలు రహదారి మొత్తం కూడా ఒక చెరువులా తలపిస్తుంది. గుంతలమయంతో రోడ్డు మొత్తం కూడా ఆ గుంతలు ఏర్పడక ఆ వర్షం నీటితో నిండిపోయిన ఆ గుంతల వల్ల ఈ కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే రహదారిపై వచ్చే ప్రయాణికులు మాత్రం నరక యాతన అనుభవిస్తున్నారు. స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోవడం లేదని ఇక్కడ స్థానికంగా చాలామంది వాపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు దుస్థితి ఇలాగే ఉందని కూడా స్థానికంగా ఉండే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోయిన సంవత్సరం మైత్రి ఛానల్లో కథనం ప్రసారం చేసేటప్పుడు కూడా ఇక్కడికి ఈ యొక్క రోడ్డు గుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆగి మరి ఈ రోడ్డు గురించి పరిశీలించి రోడ్డు గురించి అప్పటి కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అధికారులతో. అయితే తాత్కాలికంగా ఇక్కడ ఉన్న నీటిని మాత్రం జస్ట్ ఒక కాలువ ద్వారా చిన్న కాలువ ద్వారా ఆ నీటిని మళ్లిస్తారు, కానీ తాత్కాలికంగా పనులు మాత్రమే చేపట్టినప్పటికీ కూడా మళ్ళా వర్షం పడితే మాత్రం ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. మరి ఈ రోడ్డు గురించి స్థానికంగా మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక నాయకులు ఉన్నారు. చెప్పండి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఎందుకు అయింది? ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉంటుందని మీరు అంటున్నారు కదా, కారణం ఏంటి అసలు? సో ఈ గ్రానైట్ వ్యవస్థ ద్వారా ఇక్కడ ఉన్న ఓవర్లోడ్ బండ్లు ఇష్టారీతిగా నడపడంతో ఈ రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా మారడం జరుగుతుంది. నిన్న బండి సంజయ్ గారు సిరిసిల్లలో ఒక ప్రోగ్రాన్ని ముగించుకొని కరీంనగర్కి వస్తున్న క్రమంలో బండి సంజయ్ గారి కాన్వాయ్ ఇక్కడ ఆ వాటర్లో కానీ ఇక్కడ గుంతల్లో కానీ ఇరకడంతో అధికారులు స్పందించి వెంటనే దీన్ని మన తాత్కాలిక మరమ్మతులు చేయడం ఎంతవరకు కరెక్టు? అధికారులు నాయకులు కట్టే పన్నులే ప్రజలు కడతా ఉన్నారు. సో నాయకుడు 1000 రూపాయలు కడితే ప్రజలందరూ కలిసి 1 కోటి రూపాయలు కడతా ఉన్నారు. సో ప్రజలు కట్టే పన్నులతోటే ఈ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కట్టే పన్నులతోటి ప్రజాప్రతినిధి వస్తే విలువ ఇవ్వడం ఏంది? సో ఒక ప్రజాప్రతినిధి, ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీకి ఉన్న ప్రియారిటీ ప్రజలకు ఎందుకు లేకపోయింది? దాదాపు ఇది ఒక సంవత్సరం నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉందని మీరు చెప్తున్నారు కదా. కారణం లోపం ఎక్కడ జరిగింది? ఆ రోడ్లు అలా గుంతలు పడడం గల కారణం ఏంటి మరి? సో నాయకులు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సరిగ్గా లేరు. ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉంటే ఈ రోడ్డు మరమ్మతులు అనేవి శాశ్వతంగా చేసిచ్చేది. తాత్కాలికంగా నిన్న బండ్లు దిగబడ్డాయి, కేంద్ర మంత్రి వచ్చిండు, బండ్లు దిగబడ్డాయి. సో తాత్కాలికంగా మట్టి పోసిరు, మన్ను పోసిరు, లెవెల్ చేసిరు. ఇవాళ పొద్దున లెవెల్ చేసిరు, ఇలా టైం మధ్యాహ్నం అవుతుంది, మళ్ళీ గుంతలు పడ్డాయి, మళ్ళీ తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు చేస్తలేరు? ఇక్కడున్న ప్రజలు పన్నులు కడతలేరా? లేదంటే ఇక్కడున్న ప్రజలు ఆ పన్నులు ప్రభుత్వాలకు చెల్లిస్తలేరా? ఈ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా? ఈ ప్రజలు మీకు ఓటేయలేదా? ఈ ప్రజలు కనుక ఓటేయకపోతే మీరు పాలకులు ఎట్లేరు? రోడ్డుపై అంటే గ్రానైటు బండలు హెవీ లోడ్తో వెళ్ళడం వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుంతలమయం అవడంతో ఈ యొక్క అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చాలామంది వాపోతున్నారు. నిన్న కూడా ఎస్పెషల్లీ నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సిరిసిల్ల నుంచి కరీంనగర్ వస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సంబంధించిన ఒక కాన్వాయ్ కూడా అందులో ఇరుక్కుపోవడంతో, ఆ గుంతలు ఇరుక్కుపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. చెప్పండి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఎందుకు వస్తుంది? ఇంతకు ముందు గత సంవత్సరం కూడా సేమ్ యాస్టేజ్ బండి సంజయ్ గారు ఈ ఏరియాకి వచ్చిండు, కొబ్బరికాయ కొడతా ఉన్నాడు, అది చేద్దాం ఇది చేద్దాం అన్నారు, అందరితో సంతకాలు తీసుకున్నారు. కానీ ఇంతవరకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేయలే. నిన్న ఆయన బండి సంజయ్ గారు ఇటు సిరిసిల్ల నుంచి మళ్ళీ కరీంనగర్ పోగా ఆయన కాన్వే ఒకటి ఈ గుంతలో పడితే ఆయనకు బాధ తెలిసింది. కానీ ఈ జనాల పట్ల జనాలు అనుభవిస్తున్న బాధ ఎందుకు అర్థమైతే లేదు ఈ నాయకులకి ఇప్పటికైనా సిగ్గి సేటు ఇంతనన్నా ఉంటే, ఈ జనాల పట్ల కొద్దిగా విశ్వాసం, ఇంతనన్నా జాలి గుణం ఉంటే ఇప్పటికైనా ఈ తో అనేది, ఈ రహదారి అనేది ఇప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేయాలి. ఇది ఒక మా ఊరి తరపున మాకు డిమాండ్. ఇక వచ్చే దారి పోయే దారిలా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లగాళ్ళు బండ్ల మీద రాగానే
వాళ్ళు కింద పడే పరిస్థితి ఉంది. తొందరగా స్పందించాలి, రోడ్డు మంచిగా చేయాలి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా దీన్ని పట్టించుకుంటారు అసలు వాసనకైతే. చూడన్నా రోడ్డు ఇలా పోసి అదేంటి మన డస్ట్ పోసి ఇలా డస్ట్ పోతా అవుతా అన్న. నిన్న మొత్తం ఘోరంగా నిన్న కాదు వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది ఇప్పటికి. బండ్లు ఎంత దిగబడుతున్నాయి, ఒక్కొక్క 2 వీలర్ బండ్లు అయితే మొత్తం కింద పడుతుర్రు. ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది మరి? ఎవడు ఏం చేస్తుర్రు? 10 సంవత్సరాలు అవుతుంది, ఎవరు పట్టించుకుంటారు మొత్తం. మాది వెంకటరాపల్లి. ఎవరు ఏ అధికారి వస్తుండే ఇక్కడికి? ఏ అధికారి రాడు ఇక్కడికి. అంతే ఓట్ల అప్పుడు మాత్రం వస్తాడు అంతే, అంతా మించి వేరే ఎవ్వరు రాడు, ఎప్పుడు రాడు అస్సలకే. बारिश की वजह से इधर खड्डे हो रखे हैं रोड में, बहुत बड़े बहुत टाइम से परेशानी हो रही है जी. हम बहुत सारे लोग इधर जो भी रोड पे आ रहे हैं परेशान हो गए. कल जाम लग गया यहाँ पे गंदे तरीके से. अब कहाँ से आया जी? मैं इधर फैक्ट्री से आया. हाँ, आगे दूसरा फैक्ट्री जाना है मेरे को. क्या प्रॉब्लम पहले से कितना ईयर से? ये प्रॉब्लम आ रहा है 3 ईयर से. 3 साल से यही प्रॉब्लम फेस कर रहे हैं. कोई सोल्यूशन नहीं है इसका. पानी भर जा रहा है, इधर ओवरफ्लो हो जाता, पूरा सीवरेज बनाए वो भी ओवरफ्लो रहता है पूरा. बहुत प्रॉब्लम आ रही है आम पब्लिक को. గత 20 సంవత్సరాలు వస్తుంది, 10-15 సంవత్సరాలు వస్తుంది ఒకటే లోకల్గా ఎమ్మెల్యే ఉంటుండు. ఇప్పటి వరకు ఈ రోడ్డు కానీ డస్ట్ కానీ ఈ బురద కానీ ఎండ వస్తే దుమ్ము, వాన వస్తే ఇప్పుడు చిన్నపాటు వర్షం సారు, ఒక చిన్నపాటు వర్షం పడుతుంది. చిన్నపాటు వర్షానికి ఇంత ప్రాబ్లం అవుతుంది మాకు ఇక్కడ. ఒక ట్రాక్టర్ పోవాలంటే, చిన్న వెహికల్ పోవాలంటే మేము అడ్డం పడిపోతున్నాం. ఇటువంటి ప్రాబ్లాలు బాగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు పన్ను దొరుకుతుంది, అది దొరుకుతుంది. గవర్నమెంట్ బహుపాట, కాజీపూరు, ఈ బద్దిపల్లి అన్నీ మా పుట్టిన ఊళ్ళు అంటారు, దత్తపుత్ర ఊళ్ళు అంటారు. వీటి కూడా డెవలప్ అయ్యేది ఏం లేదు. ఇందులో అధికారులు చెప్తే అవుతుంది పోతుంది రాస్తుంది అంతే. ఇవి పడేది జనాలు. ఇది మా ఇంట్లోకి దగ్గర 5 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. నేనే లేపు కోట్లని కట్టుకున్నా, ఒక్కటి దిక్కులేడు, ఎవరు రాలే. అనవసరపడ్డా నీళ్ళు ఏదో వచ్చిన బతకైంది. సర్పంచ్ బదిలాన్ని వేసాయి, ఇంత దగ్గర రాలే చేయలే. ఇంత 4 నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం కొంపించి మళ్ళీ కొత్తగా కట్టుకున్నా. నా బతు ఇది, నా ఇల్లు అది. ఏ పరిస్థితి ఇది సార్, వర్షం అయితే లేదు. ఏ ఊళ్ళో బాగుపడసాలా కూడా ప్రతి ఒక్కరు బస్సు రోజుకు 4-5 బస్సులు పాప ఏడుతున్నారు, అన్నపడతారు. బస్సులు కాలరు పరుపు బోలరావాడు పాప అనవసరపడ్డాడు. ఎన్ని రోజులు ఇది రోడ్డు, ఎన్ని రోజులు చేస్తారు? చిన్న పిల్లలు మొన్న చచ్చిపోటలు బతికిరి. ఏంది ఇది? ఏం గవర్నమెంట్ ఎవరేం చేస్తారు? ఆర్టీసీ బస్ అయినా ఎవరేం చేయరు. ఈ రోడ్డు పరిష్కారం ఎన్నడిగా అది ఇది ఎవరేం చేయరు. గెలిచేంతసేపు మా గవర్నమెంట్ మేము చేస్తాం అని చేస్తాం. ఏ గవర్నమెంట్ చేయదు. బీజేపీ ఏది, టీఆర్ఎస్ ఏది, ఎవరు చేయరు. కాంగ్రెస్ ఏది, ఎవరు చేయరు. సో గ్రామస్తుల మాటల్లో మనం వింటున్నాం కదా, చాలామంది కూడా ఆ గుంతల వల్ల ఈ గుంతల్లో పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది గాయాల పాలైన సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఈ రావుపేట గ్రామ ప్రజలు ఎండాకాలం ఏమో దుమ్ముదుల్లితో సఫర్ అవుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ యొక్క వరద నీటితో ఇక్కడ గుంతలమయమైన రోడ్లతో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అంతే ప్రధానంగా గ్రానైట్ క్వారీల వల్ల, గ్రానైట్ వాహనాలు వెళ్ళడం వల్ల మరి రోడ్డు నాణ్యత లేకపోవడమా, లేకపోతే ఓవర్లోడ్ గ్రానైట్ వల్ల ఈ యొక్క గుంతలు ఏర్పడుతున్నాయా మొత్తానికైతే తెలియదు. కానీ గుంతలు ఏర్పడడంతో మాత్రం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బావుపేట నుండి.